చూడండి, మేమేం గొడవ చేయడానికి రాలేదు. మా ఇన్ఫర్మేషన్ మాకు చెప్పండి అని అడుగుతున్నాం. యశోద అనే పేరు ఉందా లేదా? యశోద అనే పేరు ఉందా లేదా? యశోద యశోద గురించి వీళ్ళు అడుగుతున్నారేంటి? అసలు వీళ్ళెవరు? సెక్యూరిటీ, పట్టుకోండి వాళ్ళని. రండి మేడం. ఎక్కడ్రా? పారిపోయారు మేడం. ఇన్ని రోజుల తర్వాత యశోద గురించి ఎవరో ఎంక్వైరీ మొదలు పెట్టారు అంటే అది ఖచ్చితంగా యశోద అయ్యుంటుంది. లాభం లేదు. ఇన్ని సంవత్సరాలుగా నేను ఏ టెన్షన్ పడలేదు. కానీ ఇప్పుడొచ్చింది ఆ యశోద అయితే మాత్రం నేను దాన్ని వదిలే ప్రసక్తే లేదు. సెక్యూరిటీ మేడం, సీసీ కెమెరాల్లో వాళ్ళ ఫేసులు కనిపిస్తున్నాయేమో చెక్ చేయండి. అలాగే మేడం. ఏమైంది మేడం? వాళ్ళు హాస్పిటల్లోకి ఎంట్రీ అవ్వకముందే మాస్కులు పెట్టుకుని వచ్చారు మేడం. ముఖం ఎక్కడా కనిపించట్లేదు మేడం. ఖచ్చితంగా ఆ యశోద అయ్యుంటుంది. మరి ఆ యశోదతో పాటు వచ్చిన చిన్నపిల్లాడు ఎవరు? దాని పక్కన ఉన్న అతనెవరో తెలుసుకోవాలి. నువ్వెళ్ళు. ఓకే మేడం. ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఆ హాస్పిటల్లో ఏదో జరుగుతోంది హరి.
నాకెందుకో అనుమానంగా ఉంది. ఆ హాస్పిటల్లో నాకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని. నిజంగా నమ్మలేకపోతున్నాను యశోద. సిటీ మధ్యలో ఇలాంటివి జరుగుతున్నాయంటే ఎవరికీ తెలియదంటావా? అదే నాకు అర్థం కావడం లేదు హరి. రే, ఆ రోడ్డు దగ్గర ఎవరినో చంపేసి పడేశారంట్రా. అవునా? చూద్దాం పద. పద. పదన్నన్నా. ఎవరై ఉంటారన్నా? ఏమో తెలీదు. పద చూద్దాం. సార్, ఆ హాస్పిటల్లో ఆడవాళ్ళు పిల్లలకి జన్మనిస్తున్నారు కానీ ఆ పిల్లలు వాళ్ళ దగ్గర ఉండట్లేదు. అందుకే అక్కడ ఉండడం అంత సేఫ్ కాదని నేనే మానేశాను సార్. హరి, నీతో మాట్లాడిన నర్సు ఈ అమ్మాయే కదా? అవును యశోద. ఈ అమ్మాయి గురించి హాస్పిటల్ వాళ్ళకి నిజం తెలిసిపోయి ఉంటుంది. అందుకే ఇలా చంపేసుంటారు. కొంపతీసి మనతో మాట్లాడడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? మనల్ని కలిసినందుకే చంపేశారేమో. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. దాని ఆనవాళ్లు కూడా ఎవ్వరికి దొరకకూడదు. ఎస్ఐకి సిఐకి చెరొక 10 లక్షలు ఇచ్చేయండి. అది మిస్ అయిందనే వార్త కూడా బయటికి రాకూడదు. ఇది వరకు మన పాత హాస్పిటల్లో పనిచేసి కొత్త హాస్పిటల్లో నర్స్గా జాయిన్ అయిన దయా అనే నర్స్ మన గురించి చెప్పిందంట. మనం చేసిన పని దానికి పూర్తిగా తెలియకపోయినా మనం తప్పు చేస్తున్నామని మాత్రం దానికి తెలుసు. దానికి తెలిసిందే ఆ యశోద వాళ్ళకి చెప్పింది. దానికి తెలీదు కదా సిటీలో సగం హాస్పిటల్స్ మన చెప్పు చేతల్లో ఉన్నాయని. దానివల్ల ఆ యశోద వాళ్ళు మన దగ్గరకొచ్చారు. అందుకే ఆ దయాని చంపేయమని చెప్పాను. ఈ పాటికే దాన్ని చంపేసుంటారు. ముందు ఆ యశోదని పట్టుకోవాలి, దాన్ని చంపేయాలి. దానివల్ల ఖచ్చితంగా మనకి ప్రమాదం ఉంటుందనిపిస్తోంది. అసలు దానికి మనమెవరో తెలిసే లోపే దాన్ని చంపేయాలి. దాంతో పాటు వీళ్ళని కూడా. అమ్మా, కోప్పడకండమ్మా నన్ను. యశోద దొరికినట్టు దొరికి మిస్ అవుతుంది. కొంచెం టైం ఇవ్వండి. ఇంకా మీరిచ్చిన టైంలో 2 రోజులు ఉన్నాయి కదా, అదెక్కడున్నా దాన్ని తీసుకొచ్చి మీ కాళ్ల ముందు పడేస్తాం. ఎన్ని రోజులు చుట్టుపక్కల ఊళ్ళో వెతికి మా టైం వేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు అది సిటీలో ఉందని తెలిసింది కాబట్టి వెంటనే పట్టుకుంటాం. మీ ప్రాణాలకి ఇక రోజులే ఆయుష్ ఉంది. వెళ్ళు.
యశోదని వీళ్ళు ఎలాగైనా పట్టుకునేలా ఉన్నారే. ఏదో ఒకటి చేసి యశోద వీళ్ళకి కనపడకుండా చేయాలి. ఏంట్రా టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? అమ్మా, టెన్షనా? నాకా? అదేం లేదమ్మా. అదే యశోదని ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తున్నాను. సరే అయితే బయటే ఉండి జాగ్రత్తగా చూస్తూ ఉండు. హాస్పిటల్ తెలుసుకున్న వాళ్ళకి ఇల్లు తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. ఎందుకైనా మంచిది వేరే ఇల్లు చూడు. ఏం ఆలోచిస్తున్నావు యశోద? నిన్న అతనేమో రామయ్య తండ్రిని జానకమ్మని అక్కడే చూశాను అని చెప్తున్నాడు. ఇందాక హాస్పిటల్ రిసెప్షన్లోనేమో ఎలాంటి డీటెయిల్స్ లేవు. నాకేం అర్థం కావడం లేదు హరి. ఇందులో అర్థం కావడానికి ఏముంది యశోద? 100% ఆ హాస్పిటల్ ఫెయిర్ కాదు. ఎందుకంటే పేషెంట్ డీటెయిల్స్ పేషెంట్ అడుగుతుంటే ఎవరు చెప్పకుండా ఎందుకుంటారు? అన్నిటికంటే మించి అక్కడ రౌడీలకేం పని? అంటే అక్కడ ఏదో ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయనే కదా. కావచ్చు హరి. దేవుడు పిల్లలు ఒక్కటే అంటారు. ఇప్పుడు అది నిజం అనిపిస్తుంది. చిన్న కనిపించడం, మనం హాస్పిటల్కి వెళ్ళడం వల్ల మనకు క్లూ దొరికినట్టయింది. రేపు మళ్ళీ మనం హాస్పిటల్కి ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్దాం. ఈసారి ఏదైతే అది అవుతుంది. వెనకడుగేసి మాత్రం రాకూడదు. అదే హరి, నువ్వన్నట్టే ఏదైతే అది అవుతుంది. కానీ మన వల్ల దయ అనవసరంగా చనిపోయింది. బహుశా మనం ఈ విషయం చెప్పకుండా ఉంటే బాగుండేదేమో. చూడేషదా, ఇప్పుడు మనం యుద్ధం చేస్తున్నాం. నువ్వు అర్జునుడిలా పోరాడుతున్నావు. ఆ యుద్ధం ధర్మం కోసం జరిగింది. ఈ యుద్ధం చెడుపై మంచి గెలవడానికి జరుగుతుంది. యుద్ధం చేసేటప్పుడు సైనికులు చనిపోవడం అనేది జరుగుతూనే ఉంటుంది కదా. దయా చావు ఊరికే పోదే యశోదా. ఇప్పుడు మనకి వాళ్ళు ఎంత డేంజరో అర్థమైంది కదా. ఏంటి హరి ఆలోచిస్తున్నావు? నీ తెగింపు, నీ ధైర్యం చూస్తుంటే ముచ్చటేస్తుంది యశోద. అలాగే భయం కూడా. నువ్వు ఫైట్ చేస్తుంది ఒక పెద్ద మాఫియాతోనేమోనని నాకు అనుమానంగా ఉంది. ఓ పని చేద్దాం యశోద, కొన్ని రోజులు నువ్వు సైలెంట్గా ఉండు. నీ బదులు నేను ఫైట్ చేస్తాను. నా మీదైతే పెద్దగా అనుమానం రాకపోవచ్చు. అంటే నాకేమైనా అవుతుందని భయపడుతున్నావా హరి? కాదని అబద్ధం చెప్పమంటావా యశోద? నీ జీవితంలో ఇలాంటి సంఘటన జరిగిందని తెలిస్తే జీర్ణించుకోవడం నా వల్ల కాదు. అలాంటిది నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా? తట్టుకోలేను యశోద. హరి, నువ్వు నాకు ఏ సహాయం చేయక్కర్లేదు. నిన్ను కాదని వేరే ఎవరినో పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అయినా అయినా నీకు నా మీద కోపం రాలేదా? పైగా నా స్నేహం కోరి నా కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడుతున్నావు. ఎందుకని? అది అభిమానమో, ఇష్టమో, స్నేహం ఏమో, అదేంటో నాకు తెలీదు. నువ్వు ఆనందంగా ఉంటే చూడాలనిపిస్తుంది. నువ్వు నవ్వుతుంటే నాకు ఆనందంగా ఉంటుంది యశోద. ఇప్పటికైతే ఇదే చెప్పగలను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నీ నీడను కూడా నువ్వు నమ్మకు. ఈ క్షణం నాకంటే ఎక్కువగా నమ్మేది
నిన్ను మాత్రమే హరి. ఏంటే గుమ్మం దగ్గర అలా పడిగాపులు కాస్తున్నావు? మీ ఆయన కోసమా? మా ఆయన కోసం ఎదురు చూస్తే ఏమొస్తుంది? మధ్యాహ్నం తిన్న క్యారేజ్లు, షర్ట్ కంటిన చెమట వాసన తప్ప. అయినా నేను ఎదురు చూస్తున్నది లక్ష్మీదేవి కోసం. లక్ష్మీదేవా? నాకేం అర్థం కావడం లేదు. అబ్బా, ఆ యశోద గురించమ్మా. ఓ, అది మన పాలిట లక్ష్మీదేవే. ఓహో, నువ్వు ఆ ఉద్దేశంతో అన్నావా? ఏంటోనమ్మా, ఆ యశోదకి ఎటు చూసినా దినదిన గండాలు ఎక్కువైపోతున్నాయి. అది ఇంటికి వస్తుందో రాదో అన్న టెన్షను, దానికేదో అయిపోయిందనే వార్త ఎక్కడ వినాల్సి వస్తుందో అని నాలో నాకే భయం ఎక్కువైపోతుందమ్మా. స్ట్రెస్ కూడా పెరిగిపోతుంది. ఎక్కువ రోజులు ఇలా స్ట్రెస్ తీసుకోవడం నా వల్ల కాదు. వీలైనంత త్వరగా దానికి అన్నయ్యకి పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుంది. రోజు ఇలా దానికోసం ఎదురు చూడడం నా వల్ల కాదమ్మా. అవునే, నాకు అదే అనిపిస్తోంది. అవును, నీ మొగుడేమైనా దాన్ని మన ఇంటికి రావద్దని చెప్పుంటాడా? అంత ధైర్యం మా ఆయనకి లేదమ్మా. నా మాట ఎప్పుడు జవదాటడు. దాటితే ఎలా ఉంటుందో ఆయనకి బాగా తెలుసు. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. నువ్వు అలాంటి ఆలోచనలేవీ పెట్టుకోకు. అదిగోనే, మన లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తోంది. అటు చూడు. అమ్మయ్యా. చూడమ్మా యశోద, నువ్విలా పగలనక రాత్రనక బయట తిరుగుతూ ఉంటే మా అందరికీ చాలా భయం వేస్తుందమ్మా. నువ్వే మొండి ధైర్యంతో బయట తిరుగుతున్నావో తెలీదు కానీ నువ్విలా తిరగడం మంచిది కాదమ్మా. మీ భయం నాకు అర్థమైందండి. అందుకే నేను బయటికి వెళ్తున్నప్పుడు స్కార్ఫ్ కట్టుకుంటున్నాను. నన్నెవరూ గుర్తుపట్టడానికి అవకాశం ఉండదు కదా. ఎందుకైనా మంచిదమ్మా, ఇలా ఒంటరిగా తిరక్కు. నీకేదైనా అత్యవసరమైనా బయటికి వెళ్లాలన్నా నా కొడుకు సుబ్బరాజున్నాడు కదా, వాణ్ణి తోడుగా తీసుకెళ్ళు. వాడొక్కడే 10 మందితో సమానం. నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు. నిన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాడు. పర్లేదండి, ఇకపై అవసరం ఉండదు. త్వరలోనే పరిష్కారం దొరుకుతుందనుకుంటున్నాను. ఏమైంది, అలా అయిపోయారు? నువ్వు నీ సమస్యని పరిష్కరించే ప్రాసెస్లో ఎక్కడ కష్టాల్లో పడిపోతావో అని మా భయం. అలా ఏం కాదండి. రేపు నా సమస్యకి పరిష్కారం దొరికితే నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. అత్తా, వద్దత్తా, అత్తా, వద్దత్తా, నువ్వెక్కడికి వెళ్ళొద్దత్తా. నువ్విక్కడే ఉండు. నువ్విక్కడుంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. నువ్వుంటే మా నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడత్తా. ప్లీజ్ అత్తా, నా కోసం నాన్న కోసం ఉండత్తా. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు బోర్ కొడుతుంది. నేను మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను మా అత్తయ్యని మీ అందరికీ పరిచయం చేస్తానని. రేపు వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలి? నా కోసం ఉండత్తా. నీకు ఎవ్వరూ లేరన్నావు కదా, మరి మా ఇంట్లోనే ఉండొచ్చు కదత్తా. మాకు నువ్వెవరన్నా భారం అని ఫీల్ అవుతున్నావా యశోద? అలాంటిదేం లేదు.
అయ్యో నేను అలా ఏమీ అనుకోవడం లేదండి. ఇన్ని రోజులుగా మీరు నా మీద ప్రేమతో జాలితో నాకు ఆశ్రయం ఇచ్చారు. కానీ ఏదో ఒక రోజు నేను ఇంటి నుంచి వెళ్లాల్సిందేగా. మీరు నా మీద చూపించిన ప్రేమకి, ఆప్యాయతకి, అనురాగానికి నేను బతికున్నంతకాలం కృతజ్ఞతతోనే ఉంటాను. ఏ స్వార్థం లేకుండా మీరు నన్ను సొంత మనిషిలాగా ఆదరించారు. మీలాంటి వాళ్ళు ఈ రోజులో దొరకడం చాలా అదృష్టమండి. ఈ రోజులో ఇలా ఉండడం కూడా చాలా కష్టమండి. ఏ స్వార్థం లేకుండా నిన్నింట్లో పెట్టుకొని అమ్మ బుజ్జి కన్నా అని చూసుకోవడానికి నేనేమన్నా సంఘ సంస్కర్తనా? నేను ఆవులించినా దాంట్లో ఏం లాభం ఉందా అని ఆలోచిస్తాను. నాకుందే స్వార్థం. ఒకవేళ నువ్వు వెళ్తానన్నా నేనెలా పంపిస్తాననుకున్నావు? సుబ్బరాజు రేపో మాపో ఆస్తి పేపర్లు తీసుకొని వస్తాడు. అప్పుడు ఆస్తి మాదే అవుతుంది. ఇన్ని 100 కోట్ల ఆస్తిని ఎలా వదులుకుంటాననుకున్నావే పిచ్చిదానా? ఏంటే ఇది? యశోద అలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? యశోద, మా మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలియదు, కానీ నీ మీద మాత్రం నిక్కి చాలా ప్రేమను పెంచుకుంది. తన కోసమైనా ఇక్కడ ఉండొచ్చు కదా. నీకే ప్రమాదం లేదనుకున్న రోజున నీకంటూ జీవితంలో ఒక మంచి అబ్బాయి దొరికి నువ్వు పెళ్లి చేసుకుంటావు అనుకున్నప్పుడు మేమే దగ్గరుండి పంపించేస్తాం. అప్పటి వరకు మా మాట కాదనుకో, ఇక్కడే ఉండు. ఏంటత్త ఆలోచిస్తున్నావు? నువ్విక్కడే ఉంటానని చెప్పు. నువ్విక్కడ ఉండకపోతే నేను ఏమీ తినను, స్కూల్కి కూడా వెళ్ళను, అస్సలు చదువుకోను. సరే ఊరుకో, నేనెక్కడికి వెళ్ళను. ఏంటమ్మా బయటికెళ్ళావంట కదా? అందరూ చాలా కంగారు పడ్డారు. నేను కూడా కంగారు పడ్డాను. ఈసారి అలా బయటికెళ్ళేదేదైనా ఉంటే కాస్త చెప్పిల్లమ్మా. సరేనండి, చెప్తాను. ఏంటండి ఆ సామాన్లు? రేపు నా చెల్లి పుట్టినరోజమ్మా. అది దొరకాలని ఇంట్లో హోమం చేయిస్తున్నాను. ఈ మచ్చేంటే యశోద? ఇది నీకు చిన్నప్పటి నుంచి ఉందా? లేదు హరి, నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, ఆ తర్వాత నుంచి ఈ మచ్చుంది. అర్థమైంది యశోద, నీ బ్రెయిన్కి ఎవరో సర్జరీ చేశారు.